బీఆర్ఎస్ కృషి వల్లే పంట పొలాలకు నీళ్లు. ఎల్నినో పేరు చెప్పి పంటలు వేయకుండా చేస్తున్నారు. పంట పొలాలకు నీళ్లు వదిలితే పంటలు పండుతాయి. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కాంగ్రెస్ కుట్ర. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని విలేకరుల కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలుగా వస్తుంది. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్లడ్, తుఫాన్ ద్వారా ఇతర పోయిన వర్షాకాలంలో కూడా సంపూర్ణంగా నదులు పారినా కూడా ఎక్కడ కూడా పాలమూరు రంగారెడ్డిని ముట్టుకోకుండా, మరి కేరళ కింద ఉన్నటువంటి 500 చెరువులను నింపకుండా ఆనాడు ప్రభుత్వం అలసత్వం వహించి మరి రైతులను కాలం కాని కాలంలో ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. అకాల వర్షాలే రైతులకు దిక్కుగా మారినాయి కనుక మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నాడు. ఈ రాష్ట్రానికి నీళ్ల మంత్రిగా ఉన్న ఉత్తమ్ రెడ్డి కూడా పాలమూరుకు అల్లుడు. మరి ఇద్దరు దశమగ్రహాల్లాగా తయారైంది. వాళ్ళు శనిగ్రహాల్లాగా. మరి సొంత జిల్లాలోనే ముఖ్యమంత్రి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీళ్లు వదలకూడదని చెప్పి ఈషన్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకొని ఈ జిల్లా కలెక్టర్ల ద్వారా చెప్పించడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలోని కలెక్టర్ల ద్వారా మరి జూరాలకు నీళ్లు వదలడం లేదు, కేవలం సాగునీరు కాకుండా తాగునీరు కోసమే ఒక మోటార్ను ఆన్ చేస్తున్నామని చెప్పి, మరి అది కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుందని చెప్పి మాత్రమే వాళ్ళు మేల్కొన్నారు. ఇది ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మరి ఇక్కడ ఒక మంత్రి కూడా ఉన్నారు. మరి ఇది దున్నపోతుల బండి లాగా ఉంది. ఎందుకంటే అది బండి నడవాలంటే మరి ముళ్ళుగడ్డ తీసుకొని పొడసాలి. వాస్తవానికి వాళ్ళకు నీళ్ళ మీద కానీ వ్యవసాయం మీద కానీ సోకిలేదు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ మంత్రికి కానీ. అట్లే రాష్ట్రంలో ఉన్న నీళ్ళ మంత్రికి ఆయన పైలట్. అసలు వ్యవసాయదారులు అంటే కూడా తెలియదు. ఒక ఆయనేమో నేను నాగలు పట్టి దున్నినాను ఒకసారి అంటాడు, లేదు నేను నాగలు పట్టలే కానీ తుపాకే పట్టినా అని చెప్తాడు. ఈ పాలమూరి నల్లమల్ల పులిబిడ్డ, మన బిడ్డ 7వ బిడ్డ. మా పాలమూరు మన రైతులు 2 నెలలు అయింది నార్లు పోసుకొని, మరి ఏదైతే తుకం పోసి మీరు ఎలినో ఉంది నీళ్లు రావని చెప్తే రైతులు నిరుత్సాహానికి గురై పోసిన తుకాన్ని కూడా పాడేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, గవర్నర్ పెద్దలు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణలో తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి నార్లాపూర్ను ముట్టడిస్తాం, పైన ఎగువ ప్రాంతంలో కురిసిన కర్ణాటక మహారాష్ట్ర ద్వారా దాదాపు 2,60,60 క్యూసెక్ల నీళ్లు జూరాలకు చేరుకున్నాయి. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 160 టీఎంసీలు స్టోరేజ్లో ఉంది. ఈ నీళ్లు మొత్తం కూడా అక్కడికి వెళ్తే వారం రోజుల్లో ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండబోతుంది. మీరు ఇంతవరకు కూడా ఎలినో పేరు చెప్పి రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు, ఆ మోటార్లు ఆన్ చేస్తారా లేదని చెప్పి గతంలో ఒక ప్రెస్ మీట్ ఆత్మకూరులో పెడితే అక్కడ ఒక మోటార్ ఆన్ చేయడం జరిగింది. మొన్న జరిగిన ప్రెస్ మీట్ ద్వారా మరి నిరంజన్ రెడ్డి హెచ్చరికకు లాగులు తెరిచి 3 మోటార్లు ఇవాళ ఆన్ చేసారు. మీరు మరి ఒకటి చెప్తాడు ఆయనకు అవగాహన లేదని. మళ్ళీ అవగాహన లేని వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే మీరు ఎట్లా చేస్తారా మోటార్లు ఆయన ఎట్లా చేస్తారని చెప్తున్నారు. అజ్ఞానులు, అవివేకులు, మూర్ఖులు మీరు. ఈ ప్రాంతం మీద అనువున తెలంగాణ రైతు బిడ్డలకు పాలమూరు రైతాంగం నష్టపోయిన విషయంలో ఒక వైతాళికుడు నిరంజన్ రెడ్డి. ఈ జిల్లా వైశాల్యంలో ఎన్ని ఎకరాల భూమి, ఈ 1,00,000 ఎకరాలకు నీళ్ళు తేవాలన్న శపథంతో ఈ వనపర్తి నియోజకవర్గంలో ఆనాడు ఆయన ఒక శపథం చేసిండు. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షునిగా ఉన్ననాడే నేను ఈ జిల్లాకు ఇక్కడ 1,00,000 ఎకరాలకు నీళ్ళు తెస్తేనే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆనాడు 2018లో దాదాపు 90 ఎకరాల దాకా నీటిని అప్పటి వరకే స్టోర్ చేసి, మరి నీటిని అందించిన తర్వాతనే నామినేషన్ వేసి మరి ఆయన 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మరి గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయించే విషయాలు. మరి ఈనాడు మిమ్మల్ని నమ్మి మరి మార్పు వస్తుందని చెప్పుకొని రైతాంగం మొత్తం కూడా మీరు చెప్పిన అబద్ధాల మాటల్ని మీరు ఎకరాకు 15,000 ఇస్తాంటారు, 10,000 కాకుండా
మరి కళ్ళబొల్లి మాటలు బీమా ఇస్తాం, అది ఇస్తాం, మొత్తం రైతే రాజుని చేస్తామని చెప్పిండ్రు. మరి ఇవాళ జూరాల ప్రాజెక్టు ఎగువన వస్తున్న నీరును మీ గేట్లు తీస్తే మీ అబ్బజాగిరి ఏం పోయేది ఉండండి, ఆ మోటార్లు ఆన్ చేస్తే ఏం చేసేది ఉండండి. ఇవాళని కూడా మీరు అనుకుంటున్నారు ఈ బీఆర్ఎస్ భవన్ ఈరోజు 500 చెరువు బీఆర్ఎస్ ఈరోజు ఏం డిమాండ్ చేస్తుందంటే కేఎల్ఐలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి దాదాపు 500 చెరువులు ఉన్నాయి, వాటిని నింపాలి. మీరు ఇప్పటి వరకు కూడా గుడిపల్లి కానివ్వండి, జొన్నలగూడ కానివ్వండి, ఈ మొత్తం కూడా తాగునీటి కోసమే మీరు ప్రయత్నం చేసింది. ఈరోజు 4 గేట్లు ఎత్తుతేనే ఈ మొత్తం మన జిల్లాలో సస్యశ్యామలంగా నీళ్లు వాడతాయి. కనుక మీరు తప్పకుండా జూరాల కేఎల్ఐ ప్రాజెక్టును ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విజయంగానే మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము గుర్తు చేయకపోతే, మేము హెచ్చరించకపోతే ఇవాళ ఈ రైతాంగానికి నీళ్ళు వచ్చేది కాదు. ఏనాటికైనా శ్రీరామ రక్ష తెలంగాణ పాలమూరు రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంటే మన పంట పొలాలు తడుస్తాయి, మన పంటలు పడతాయి, మన బతుకులు బాగుపడతాయి. తప్ప ఈ మూర్ఖకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దోపిడీ దొంగలు, రాసలీలలు, ఎక్కడికక్కడ వ్యాపారాలు, మీ సొంత విషయాలు తప్ప రైతాంగ విషయాలు ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పటితోనే మిమ్మల్ని ఏం వదిలేయం. 1,00,000 మందితో నార్లాపూర్ను కేటీఆర్ గారు వచ్చి ముట్టడిస్తాం, దిగ్బంధం చేస్తామన్నాకనే ఈ మూర్ఖకు కాంగ్రెస్ పార్టీ ఆ మోటార్ లాంచ్ చేసింది. అప్పటితోనే వదలం మేము. దాదాపు 200 రోజులు ఈ నీటి ప్రవాహం జరుగుతుంది, నీటిని తోడుకునే అవకాశం ఉంటుంది. మొత్తం పంటలు ఈ వర్షాకాలం పంటలు పూర్తయి మళ్ళీ యాసంగిలో రైతులు నారు పోసుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదు బిడ్డ. మీరు మోటార్లు స్విచ్ ఆఫ్ అయిందంటే టిఆర్ఎస్ తప్పకుండా పోరాటం చేస్తుంది. మోటార్ల మీద మేమే అక్కడ జాగృతిగా తయారై మా టీమ్గా అక్కడ ఉంటాం. మోటార్లు ఆన్లో ఉంటే సరిపోయా, లేకపోతే ఆఫ్ అయిందంటే మీ ఈపులు వదులుతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తెరిగి ఉండాలని చెప్పి మరొకసారి పత్రికా మిత్రులకు కూడా చెప్తున్నాం. ఈ నీటిని వదలడానికి ప్రధాన కారణం నిరంజన్ రెడ్డి గారు. వారి విజయంగానే దీన్ని మేము భావిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వ్యవసాయం మీద కానీ, నీళ్ళ మీద కానీ, రైతుల మీద కానీ మమకారం, ప్రేమ, అవగాహన లేని ఈ నియోజకవర్గ కాంగ్రెస్ సన్యాసులకు పెబ్బేరు ప్రెస్ క్లబ్ నుంచి 4 మాటలు నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఎలినోవా అన్నారు. ఆంధ్రోళ్లకు లేని ఎలినోవా తెలంగాణకు మాత్రమే ఎందుకుంది? సింపుల్ ముచ్చట. అంటే ఆందోళన సోపతితో నడుస్తుందా ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు కనుసల్లో నడుస్తుందా ఈ ప్రభుత్వం? ఒకసారి రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 20-25 రోజుల ముందే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 18-19 రోజుల ముందే ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోవడం జరుగుతాం. మరి మన ప్రభుత్వం ఏమో ఎలినోవా ఉంది, పంటలు వేయద్దండి, ఈ వర్షాకాలం నీళ్ళు ఇవ్వము. ఒక ఇప్పుడు చెప్పినట్టు నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్వాం అనే సమావేశంలో ఈ వర్షాకాలానికి నీళ్ళు ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. గత వారం రోజుల కింద మీరందరూ కూడా గమనించారు. మన ప్రాంతపు వర్షాలు దేవుడెరుగు, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడి జూరాలకు నీటి వరద వస్తూ ఉంది. దాదాపు ఆ రోజు 1,40,000 క్యూసెక్లు, ఇప్పుడు ఈరోజు 2,10,000 క్యూసెక్లు నీటి వరద వస్తూ ఉంది. మరి వచ్చినటువంటి వరదను జూరాలకు, కుడి ఎడమ కాలువలకు నీళ్లు వదలాలి, లేకపోతే మేము ముట్టడిస్తామని చెప్పేసి ఇద్దరు మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డితో కలిసి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ముట్టడించే ప్రయత్నం చేస్తే విషయం తెలుసుకొని ఈరోజు సాయంత్రం ప్రకటిస్తే రేపు పొద్దున్నే అధికారులు లేరు. రామన్న చెప్పినట్టు అక్కడ అధికారులు ఎవరు లేరు నీళ్ళు వదిలేట క్రమంలో. జస్ట్ వాళ్ళని ఏమంటారు, నీళ్ళు వదులుతారని ఒక వర్డ్ ఉంటుంది, లస్కర్స్. ఎగ్జాక్ట్, లస్కర్లతో అప్పటిదప్పుడు 4 పూలు తల్లి నీళ్లు వదిలినాం. అంటే ఈ రాష్ట్రంలో ఏరుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా? బీఆర్ఎస్ ఆలోచన చేస్తేనే ఈ రైతాంగం పట్ల కానీ ఈ ప్రజల పట్ల కానీ బీఆర్ఎస్ స్పందిస్తేనే ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది తప్ప వారికి ఏ కోశాన రైతాంగం పట్ల కానీ ఈ తెలంగాణ ప్రజల పట్ల కానీ మమకారం లేదు. సో ఇక్కడ పోతే శ్రీశైలం 170 టీఎంసీలు నిండి ఉంది, అవుట్ ఆఫ్ 210 టీఎంసీకు. చున్నలమౌడ నార్లాపూర్ రిజర్వాయర్లను నింపి కేఎల్ఐ కింద ఉన్నటువంటి 500 చెరువులకు నింపి కాలువల ద్వారా ఈ వర్షాకాలం పంటకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అనేక దాపాలుగా పత్రికేయుల ద్వారా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యేలు, ఈ చేతగాని మంత్రులు స్పందించకపోతే నిన్నటికి నిన్న ఈ వర్షాకాలానికి నీళ్ళే ఇవ్వకపోతే ఈ నెల 11వ తారీఖు నాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన రైతాంగం చేత పార్టీ గారు 50 మంది రైతులతోన నార్లాపూర్ ప్రాజెక్టులను ముట్టడిస్తామని చెప్పేసి నిన్న తెలంగాణ భవన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ రాత్రికి స్పందించి ఉదయము నీళ్ళు వదిలినాం. ఈరోజు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదలవుతుంది. 20 రోజుల ముందరనే పంపు స్టార్ట్ చేసినాం అని. అరే వెధవా, ఒకటే మోటార్ స్టార్ట్ చేసినావు నువ్వు, అది కేవలం తాగునీరు కోసమే, వ్యవసాయాని కోసం కాదు. ఇంత చిత్తశుద్ధి లేకుండా ఇంత బఫూన్ చేస్తున్నావు వనపర్తి నియోజకవర్గ ప్రజలను. చదువుకున్నావా? అవగాహన ఉందా వ్యవసాయం మీద నీకు? చైతన్యం గల నియోజకవర్గం ఇది. చదువుకోనోడు కూడా వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉంది, నీళ్ళ పట్ల అవగాహన ఉంది. ఎన్ని నీళ్లు, ఎన్ని చెరువులు వస్తాయి, ఎన్ని ఎకరాలు అన్న ఊర్లకు ఊర్లు వాళ్ళంతా వాళ్ళే డిసైడ్ చేసుకున్నటువంటి ప్రాంతం మనది. ఎందుకు తప్పుదారి పట్టిస్తావు? గడిచిన ఎన్నికల్లో అన్ని బూటక అబద్ధాలు చెప్పి 420 హామీలు ఇస్తుంది, 6 పథకాలు చేస్తామంటారు, మాయమాటలు చెప్పి గద్దెనెక్కిరి. అరే గద్దెనెక్కినాక కూడా పరిపాలన చేయండి అంటే ఇప్పటికి కూడా ఇంకా మాయమాటలు చెప్పి రైతాంగాన్ని, ప్రాంతాన్ని అంతా కూడా దోచుక తింటుంటే అసలు మీరు పాలకుల రోడ్ల మీద తిరిగే రోమియోలా? అవగాహన ఉండాలా మాట్లాడితే. చిన్న రోడ్డు మీద పోయి కార్యకర్తలు మాట్లాడరు. ఒక ప్రకటన విడుదల చేసేటప్పుడు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలా, విశ్లేషణ చేయాలా. దీనికి త్వరగా తెలుసుకోకపోతే ఆ అధికారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, నీ పాట నీకన్నా మేధావులు చాలా మంది ఉన్నారు, నీటిపైన వ్యవసాయం పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. తెలుసుకొని ప్రకటన విడుదల చేయి. ఏమిది? అందుకే ఆయన అంటాడు, నిరంజన్ రెడ్డికి వ్యవసాయం మీద నీళ్ళ మీద అవగాహన లేదంటాడు. ఏం చెబుదాం చెప్పు దీనికి? ఎకరాకు నీళ్ళు అందించి తొడగొట్టి ఛాలెంజ్ చేసి 75,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తేనే నామినేషన్ వేస్తా అని చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత నామినేషన్ వేసిన ఏకైక మగవాడు నిరంజన్ రెడ్డి. నువ్వు మందు టికెట్ గుంజుకొని వచ్చి మీ కాంగ్రెస్ పెద్దలకు టికెట్లకు డబ్బులు ఇచ్చి మధ్యంతరంగా వచ్చినోడు నీకే అవగాహన ఉంటుంది. నిరంజన్ రెడ్డి అవగాహన పేరు మీద నీవు పేరు పెట్టుకో. ఒకసారి నవ్వుకుంటున్నారా జనాలు? కాబట్టి ఏదైనా రాజకీయాల్లో అవసరం కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడితే కూడా ఒక పద్ధతి ఉండాలా, విమర్శ చేస్తే ఒక పద్ధతి ఉండాలా. నలుగురు చూసి నిరంజన్ రెడ్డిని మంచిగా తిట్టిండి అనాలే. ఒకవేళ నువ్వు తిట్టాలనుకుంటే కూడా అసలు వీడు జోకర్ ఉన్నాడేందా అని అనుకోవద్దు. నిరంజన్ రెడ్డికి అవగాహన లేదంటావా నువ్వు? మలి దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలోని నాట్ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో తొలి జెండా వాదినప్పటికీ
ఈ తెలంగాణ రాష్ట్రంలో అణువు కాలువ కాలువ చెరువు పల్లె పల్లె తిరిగి ఇక్కడ ఏం కష్టం ఉంది, కేసీఆర్ గారు వెంట సంపూర్ణమైనటువంటి అవగాహన చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు. ఆయనకు అవగాహన లేదంటే ఉన్నాం. ఇది నీకే వదిలేస్తున్నాయి. ఇక నేను అంతకు మించి ఎక్కువ మాట్లాడితే కూడా నా వ్యక్తిత్వం ఖరాబ్ అవుతుంది. దయచేసి పారదర్శకంగా నీకు అవకాశం వచ్చింది లేక మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయి, 4 మంచి పనులు చేయి. జీవుల మీద జీవులు తెస్తా ఉండవు. 100 కోట్లు 1000 కోట్లకు దాటింది జీవులు. 2 పనులు నడుస్తున్నాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని నియోజకవర్గాలకు సీఎం గారు మంజూరు చేశారు. వనపర్తిలో హై స్కూల్, ఆయన చదువుకున్న హై స్కూల్ కాబట్టి ముఖ్యమంత్రి మంజూరు చేసినాడు. వెంకటేశ్వర టెంపుల్కి డబ్బులు ఇప్పించినావు, నీవు ఇప్పలే. ఆయన రఘునాథన్ సార్ వాళ్ళ ఇంట్లో తిరిగినటువంటి సాన్నిహిత్యంతో అయ్యవారు అడిగితే నేను ఈ గుడిలో తిరిగినని ముఖ్యమంత్రి ఇచ్చినాడు. మేము ఒప్పుకుంటాం, ధన్యవాదాలు చెప్తాం. నీ ఖాతాలో ఏం లేదు అభివృద్ధి నియోజకవర్గంలో. నీ సొంతం పెద్దమల్లెడి మండలానికి రోడే లేకపోయినా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది. ఇదే పేపర్స్ అంతా కుర్చీ చేసుకొని నెలలు కట్టిస్తాను. ఎక్కడ పోయింది? ఉన్నప్పటికీ ఎంపీడీ చెప్పి అనవసరమైనట్టు ఆరోపణలు చేసినాం. ఏం బీగినావు? గవర్నమెంట్ నీది ఉంది, అధికారులు నీతో ఉన్నారు, చట్టం నీతో ఉంది. అవతలవాడు ఎవడన్నా తప్పు చేస్తే శిక్షించే అర్హత అన్ని హంగులు నీతో ఉన్నాయి. ఏం చేసినావు? చెయ్యి, నిరూపించు. చప్పట్లు కొడతారు పేపర్ ప్రజలంతా కూడా. ధన్యవాదాలు. రైతుల సమస్యలు మా నాయకుడు నిరంజన్ రెడ్డి సార్ ఎన్నో పర్యాయాలు ప్రభుత్వానికి ప్రెస్ మీట్ల ద్వారా కానీ అన్ని రకరకాల మీటింగ్ల ద్వారా కానీ ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్టి కార్యక్రమాలు మొన్న వర్షాలు రావనే క్రమంలో ఎల్లులో ఉందని ప్రభుత్వాలు ఊర్లోకి వచ్చి అధికారులు పెట్టి రైతులకు టమ్టామ్ వేయించి ఆరుదడి పంటలు వేయండి, నీళ్ళు ప్రాబ్లం ఉంటాయి, ఈ ఊరికి మాత్రం కొంత వేయడానికి వీళ్ళే ప్రభుత్వం ద్వారా చెప్పించింది. ఇది ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చెప్పించారు ఆల్రెడీ కూడా ప్రజలు. సరే అదేదో అనుకోకుండా దేవుని వాటర్ వచ్చింది. వాటర్ వచ్చినాక గైడ్స్ అని చెప్పి నీళ్ళు వదులుతలేదు. ఎందుకంటే ప్రజలంతా ఎదురు చూస్తుంటే రైతులంతా. మా నాయకుడు నిరంజన్ రెడ్డి సార్ గారు ప్రెస్ మీట్ పెట్టే రేపు పెడుతున్నాం అనే క్రమంలో దొంగలేకపోతే ప్రెస్ మీట్ ఎట్లా ఆల్చెల్లి అధికారులతో నీళ్ళు ఇప్పించిన మంత్రాన్ని మళ్ళీ బంద్ పెట్టి మళ్ళీ ఏదో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాకే మళ్ళీ వదిలేసి అలాగే ఇట్లా సరే వచ్చినాయి చెప్పి వానలు వచ్చినాయి. మనకు ఈ మండలానికి వానలు వచ్చినాయి, వాటర్ వచ్చింది. కృష్ణానదికి లక్షల క్యూసెక్ల నీరు కిందికి పోతుంది, శ్రీశైలానికి ఆంధ్ర పోతున్నాయి. అక్కడ ఇంత రైతులకు మంచి ఆనందంగా పంటలు వేసుకొని ఇప్పటికీ నాట్లు వేసిండ్రు, చల్లేరు వాళ్ళు చల్లిండ్రు, గురుకేసి వాళ్ళు గురుకేసిండ్రు. మన మండలాలు ఇంచుమించు పంటలు మొత్తం ఇంచుమించు ఒడ్ల కార్యక్రమం దగ్గర పడ్డది. మిగతా పేరుశనగ అవి వేనికి రెడీ చేసుకోవాలి. దుక్కులంతా చల్లగా సంబరాలు చేసుకొని పండుగ వాతావరణం రైతులకు ఏర్పడితే చల్లటి సాగు కబుర్లు నిన్న మంత్రి గారు మీటింగ్ పెట్టి నీళ్ళు రావు అధికారులతో ఈరోజు చెప్పియడం చేస్తే ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం అసలు ఉన్నట్టా లేనట్టా? అధికారులు ఇప్పుడు అధికారం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పిల్లలాట కంటే ఎక్కువ జోక్ అయిపోయింది. అసలు గతంలో ఇచ్చేవాడే నా పాలన. నీళ్ళు ఒకప్పుడు డ్యామ్ తక్కువ కూడా పంటలు పండించి చూపిన రోజు మనం ప్రిపేర్ ఉన్నదానికి. ఆయకట్టు దూరాల ఆయకట్టు ఉంటే కూడా మొన్న ఒక్క పంటకు నీళ్ళు ఇవ్వకుండా ఆపేసింది. ఆపేస్తే కొల్లాపూర్ మొన్న దాకా రిజర్వాయర్ కొల్లాపూర్కు గోపజన్ రిజర్వాయర్ నీళ్ళు మొన్న దాకా పోయినాయి. ఇక్కడున్న పాలకులో పట్టాలి. ఫస్ట్ మనకు రిజర్వ్ మన దీని దూరాలైనాక ఆయకట్టు ఎంతమంది ఫస్ట్ మన ఆయకట్టు దానికి లేవు కానీ తీసుకుపోయి ముందర తాగునీటి పేరుతో ఎకరాలు పండుతున్నాయి. వేరే మండలాలు పోతున్నాయి నీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకు అసలు కళ్ళు చూపులు లేవా, ఎమ్మెల్యేలకు లేవా, పాలకులకు లేవా? దీన్ని ఒకసారి సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు దీన్ని ఉపసంహరించుకొని నీళ్లు రైతులకు పుష్కలంగా ఇవ్వాలి. పంటకు లేని పక్షంలో రైతుల అగ్రానికి బలవుతారు. కనీసం రోడ్ల పోటీ తిరిగే స్థితి కూడా నాయకులకు లేదు, అధికార పార్టీ నాయకులకు. ఇప్పుడే చిన్న హెచ్చరిక మాత్రం ఇది. దీని నీళ్లు కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుందని భావిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలు చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేఎల్ఐ అదేవిధంగా జూరాలకు నీటి విడుదల నిర్లక్ష్య వైఖరి వహిస్తుందనడంలో
ఎలాంటి సందేహం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పంటలు పండించాలన్నా, పంటలకు గిట్టుబాటు ధర రావాలన్నా, అదేవిధంగా రైతులు ఈరోజు ఆనందంలో ఉండాలంటే ముఖ్యంగా సాగునీరు అవసరం. ఈ సాగునీరు ఇవ్వడంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు బాలేనందువలన మేము నీటి విడుదల చేయడం లేదని నిన్న సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గారు మరియు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. వీళ్ళేమో ముఖ్యమంత్రి ఏమో మేము సాగునీరుకు నీళ్ళు ఇస్తాం, రైతులు పంటలు పండించుకోవచ్చు అని అతను చెప్తా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే మీరు ఈరోజు పంటలు వేసుకోవద్దంటున్నారా? ఎందుకు? అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించవలసి వస్తుందని మీరు పంటలు వేసుకోవద్దంటున్నారా ఏంది? మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా పరిస్థితి ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీటిపారుదలది నీళ్ళేమో కాలువలేమడి మొన్న ఆత్మకూరులో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ సార్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చిట్టన్ రామ్మోహన్ రెడ్డి గారు, నాయకులు కార్యకర్తలు అందరూ వెళ్ళి నీటి విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేయవలసి ఉంటుందని ఆ రోజు మేము ఆత్మకూరు ప్రెస్ మీట్ పెట్టిన తక్షణమే అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ జూరాల నీటిని విడుదల చేయడం జరిగింది. జూరాల నీటిని విడుదల చేసి ఆ ప్రెస్ మీట్ అయిపోయిన మరుసటి రోజే మళ్ళీ నీటిని నిలుపుదల చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రైతులకు స్పష్టంగా అసలు నీరు ఇస్తారా ఇవ్వరా? గతంలో నీరు మరి ప్రతి ఆయకట్టుకు ప్రతి అడుగురా నీరు విడుదల ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు? దాదాపు 2.7 టీఎంసీల నీరు జూరాల్లో ఉండగా అది నీటిని కాలువలేమటి వృధాగా వదలడం జరుగుతూ ఉంది. కానీ ఆ రైతులకు నీరు అందించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద ప్రేమ లేదని స్పష్టంగా ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.